అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. వీక్షక మహాశయులందరికీ స్వాగతం, సుస్వాగతం. నాస్తికత్వానికి అజ్ఞానం తోడైతే భూమి బల్లపరుపుగా కనిపిస్తుంది. నాస్తికత్వాన్ని ప్రజల్లోకి స్పీడుగా తీసుకువెళ్ళిపోవాలన్న ఆరాటంతో కొందరు నాస్తికులు తెలిసి తెలియని టాపిక్కుల్లో వేలు పెట్టేసి బోర్లా పడిపోతూ ఉంటారు. పనిగట్టుకుని ఖురాన్ను, ఇస్లాంను విమర్శించే కొందరు మతోన్మాదుల వాట్సాప్ల్లో ఫార్వర్డ్ చేసే ఇస్లామియోఫోబిక్ కంటెంట్ను కాపీ కొట్టేసి అవే విమర్శలను సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేసి నాస్తిక ఉన్మాదాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. ఇతనెవరో రాధాకృష్ణమూర్తి తాటిపల్లి అట. ఈయనకు భూమిని పాన్పుగాను ఆకాశాన్ని కప్పుగాను సృష్టించినవాడు ఆయనే అన్న ఖురాన్ వాక్యాన్ని బట్టి భూమి బల్లపరుపుగా ఉందని ఖురాన్ చెబుతున్నట్టు అనిపిస్తూ ఉందట. ఇలా లేనిది ఉన్నట్టుగా ఊహించుకునే మానసికపరమైన వ్యాధి నాస్తికులకు కొందరు మతోన్మాదుల ద్వారా సంక్రమించిందే. మరి భూమి బల్లపరుపుగా ఉందని ఖురాన్ చెబుతుందా? అల్లాహ్ మీ కొరకు భూమిని పాన్పు మాదిరిగా పరిచాడు, మీరు దానిపై ఉన్న విశాల మార్గాలలో నడవడానికి. 71వ అధ్యాయము 19-20 వాక్యాలు. భూమిని చూడరా, అది ఎలా పరచబడిందో. ఖురాన్ గ్రంథం 88వ అధ్యాయము 20వ వాక్యము. పై వాక్యాలను బట్టి భూమి పాన్పు మాదిరిగా పరచబడి ఉంది అంటే అది బల్లపరుపు అనగా ఫ్లాట్గా ఉందనే కదా అర్థం అన్నది కనీస భాషా పరిజ్ఞానం లేని మూర్ఖుల యొక్క వాదన. పాన్పు మాదిరిగా అంటే బల్లపనుపు అని అర్థమా? ఖురాన్లో భూమి పాన్పు ఆకారంలో చేయబడింది అని రాసి ఉందా, లేక పాన్పు మాదిరిగా పరచడం జరిగిందని రాసి ఉందా? కాస్త జాగ్రత్తగా పరిశీలించే ప్రయత్నం చేయండి. పాన్పు అన్నది దేనికి సంకేతం? కూర్చోవటానికి, పడుకోవడానికి, విశ్రాంతి తీసుకోవడానికి అనువుగా పాన్పు ఏ విధంగా ఉపయోగపడుతుందో అలాగే మానవులకు నివాసయోగ్యంగా, సుఖంగా, హాయిగా బ్రతకడానికి ఈ భూగోళంపై వ్యాపించి ఉన్న భూభాగాన్ని పాన్పు మాదిరిగా మేము పరచడం జరిగింది అని చెప్పడం పై వాక్యాల యొక్క అర్థము, ఉద్దేశము. ఖురాన్ ఈ విషయాన్నే ప్రబోధించింది. భూమిని పాన్పుగా దేనికి పరిచాడు అనే విషయం కూడా మనం ఆలోచిస్తే ఆయనే మీ కొరకు భూమిని పాన్పుగా పరిచాడు, దానిపై మీరు నడిచేందుకు మార్గాలను నిర్మించాడు. ఈ విధంగా చెప్పడంలో ఉద్దేశం భూగోళంపై మనుషులకు నివాసయోగ్యంగా ఉండే విధంగా దానిపై భూభాగాన్ని పాన్పు మాదిరిగా పరచడం జరిగిందన్నది. అది తప్పితే భూమి బల్లపరుపుగా చేయబడిందని ఎంత మాత్రమూ కాదు. ఇది ఇంకా బాగా మీకు అర్థం కావాలంటే ఖురాన్లో మరొక చోట మీ కొరకు భూమిని పాన్పుగాను ఆకాశాన్ని పై కప్పుగాను సృష్టించినవాడు ఆయనే. 2వ అధ్యాయము సూర బకరా 22వ వాక్యం. ఈ వాక్యాన్ని మీరు గమనించండి. దీని అర్థం భూమిని మనుషులు నివసించడానికి నివాసయోగ్యంగా చేయడమే కాక వారి కోసం ఆకాశం కప్పుగా చేయబడింది అంటే వారిని సంరక్షించడానికి, వారి అనేక ప్రయోజనాల కోసం భూమి చుట్టూ ఓజోన్ పొరతో సహా నక్షత్రాలు, సూర్యచంద్రాదులు, మేఘాలు వగైరా అనేక వాటితో కూడిన ఆకాశాన్ని కప్పుగా పెట్టడం జరిగింది అని అర్థం. ఇది తప్పితే కప్పు అర్ధగోళాకారంలో ఉంటుంది కాబట్టి ఖురాన్ ఆకాశాన్ని గోళాకారంగా ఉందని చెబుతుందని, పాన్పు బల్లపరుపుగా ఉంటుంది కాబట్టి ఖురాన్ భూమి బల్లపరుపుగా ఉన్నట్టు చెబుతుంది అని ఊహించేసుకోవడం కనీస భాషా పరిజ్ఞానం లేని ఆటవిక జ్ఞానం అయిపోతుందన్నమాట. మరి ఈ విషయాన్ని మనం గమనించాలి. అసలు పరచడం అంటే ఏంటి? భూగోళం, ఈ గ్లోబ్ ఏదైతే ఉందో ఈ గ్లోబ్ను కాస్త గమనిస్తే మొత్తం భూగోళంలో 3 వంతులు నీళ్లతో నిండి ఉంటుంది. దాని ఉపరితలంపై మానవులు నివసిస్తున్న 1 వంతు భూభాగం పైకి చూడటానికి ఏదో కార్పెట్ పరిచినట్లుగా అనిపిస్తుంది. ఈ భూమి ఉపరితలంపై మనుషులు నివసిస్తున్న మొత్తం భూభాగం మహాసముద్రాలపై తేలియాడుతున్నట్లుగా ఉంటుంది. ఒకప్పుడు ఖండాలన్నీ దగ్గరగా ఉండి క్రమంగా అవన్నీ విడిపోతూ ప్రస్తుతం మనం ఉన్న స్థితిలోకి
ప్రపంచ ఖండాలు ఏర్పడ్డాయని శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు. అదే విషయాన్ని ఖురాన్ భూమిని చూడరా, అది ఎలా పరచబడిందో అని ప్రశ్నిస్తూ ఉంది. భూమి గోళాకారంలో ఉందనే ఖురాన్ చెబుతుంది. ఈ విషయాన్ని ఖురాన్ అత్యంత శాస్త్రీయమైన పద్ధతిలో, పైగా సమాచారాత్మకంగా వివరిస్తుంది. ఆయనే 2 తూర్పు దిక్కులకు 2 పడమర దిక్కులకు ప్రభువు. ఖురాన్ గ్రంథం 55వ అధ్యాయం 17వ వాక్యం. 2 తూర్పులు 2 పడమరలు. భూమి యొక్క 2 అర్ధగోళాల్లో ఒక భాగం వైపు సూర్యోదయం అవుతుంటే సరిగ్గా భూమధ్య రేఖకు 2వ భాగం వైపు సూర్యాస్తమయం అవుతూ ఉంటుంది. అలాగే భూమికి 2వ భాగంలో సూర్యోదయం అవుతూ ఉంటే భూమధ్య రేఖకు మొదటి భాగంలో సూర్యాస్తమయం అవుతూ ఉంటుందన్నది సైన్స్ చెబుతున్న విషయమే. ఈ ప్రక్రియ భూమి గోళాకారంలో ఉన్నప్పుడే సాధ్యపడుతుందన్నది నిర్వివాదాంశం. ఈ విధంగా ఒక రోజులో భూమి యొక్క 2 అర్ధగోళాలపై ఏర్పడే 2 సూర్యోదయ స్థానాలు 2 సూర్యాస్తమయ స్థానాలను సూచిస్తూనే ఆయనే 2 తూర్పు దిక్కులకు 2 పడమర దిక్కులకు ప్రభువు అని ప్రస్తావించడం జరిగింది. భూగోళం చుట్టూ ఏర్పడే రాత్రింబవళ్లను సూచిస్తూ ఇదే విషయాన్ని మరొక చోట ఈ విధంగా తెలియపరచడం జరిగింది. ఆయనే పగటిని రేయితోనూ రేయిని పగటితోనూ చుట్టివేస్తాడు. ఆయనే సూర్యుణ్ణి చంద్రుణ్ణి నియమబద్ధులుగా చేసి ఉంచాడు. ఖురాన్ గ్రంథం 39వ అధ్యాయము 5వ ఆయత్. నిత్యం పగలు రేయి దేనికి చుట్టబడుతూ ఉన్నాయి? సూర్య చంద్రాదుల వల్ల ఏర్పడే పగలు రాత్రుళ్ళు భూగోళానికి నిత్యం చుట్టబడుతున్న విషయాన్ని మనం ప్రతిరోజు చూడడం లేదా? ఖురాన్ దృష్టిలో భూమి బల్లపరుపుగా ఉంటే ఇలాంటి శాస్త్రీయ విషయాలు చెప్పడం సాధ్యపడేటువంటి విషయమేనా? ఆ మాత్రం ఆలోచన ఖురాన్ విమర్శకులకు ఉండదా? ఖురాన్ను విమర్శించే ఉద్దేశంతో ఇంత అజ్ఞానంగా ఆలోచించేటువంటి ప్రయత్నం చేసే బదులు కాస్త విజ్ఞానంతో ఆలోచించి ఖురాన్ను సక్రమంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేసినట్లయితే సమస్త విషయాలు స్పష్టంగా ముందుకు వచ్చే అవకాశం ఉంటుంది. ఇలా మిడిమిడి జ్ఞానంతో ప్రజలను అపార్థాల పాలు అపోహల పాలు చేసేటువంటి దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితి నుండి తప్పించుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి నా దేశ సోదరవాసులకు నేను హృదయపూర్వకంగా మనవి చేసుకునేది ఏమిటంటే, మీకు ఇస్లాం పట్ల ఏ సందేహం ఉన్నప్పటికీ కూడా ఆ ఇస్లాం పరిజ్ఞానం ఉన్నటువంటి వ్యక్తులను సంప్రదించి వాస్తవాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయండి తప్ప అపోహలను పెంచుకొని వాటినే ప్రచారంలో పెట్టేటువంటి ప్రయత్నం మాత్రం దయచేసి చేయవద్దు. మీకు ఏమైనా ఇస్లాం పట్ల సందేహం ఉన్నట్లయితే అవి క్రింద కామెంట్లో తెలియచేయండి. దైవం తెలిస్తే ఇన్షాల్లా వాటికి సమాధానాలను కూడా నేను మీకు తెలియపరిచేటువంటి ప్రయత్నాన్ని చేస్తాను. మనందరం కూడా సోదర భావంతో ఈ భారతదేశంలో ఒకరినొకరు అర్థం చేసుకుని ఒక సుందరమైనటువంటి సమాజంగా జీవించేటువంటి సౌభాగ్యాన్ని దైవం మనందరికీ ప్రసాదించుగాక. మీ సోదరుడు అబ్దుర్ రెహమాన్.